జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకోవడం కాదు, వాళ్ళ ప్రత్యర్థులు కూడా చెప్పే విషయం ఏంటి అంటే, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో చేసిన మంచి ఏదైతే ఉందో, చేసిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో, తీసుకొచ్చి అమలు చేసిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పుకోవడం వాళ్ళకి చేత కాలేదు అని. అది వైసీపీ వాళ్ళు అంగీకరిస్తారు, వాళ్ళ ప్రత్యర్థులు అంగీకరిస్తారు. సరే, అధికారం పోయిన తర్వాత ఇప్పటి ప్రభుత్వ పరిపాలనా విధానాలను చూసిన తర్వాత అరే మనం ఎంత గొప్పగా చేశామో చెప్పుకోవాలని వైసీపీ వాళ్ళకు బలంగా అనిపించినట్లుంది. సో ఈ మధ్య రెగ్యులర్ ఇంటర్వెల్స్లో డెవలప్మెంట్ అంటే ఏంటి, ఏ విధంగా చేసుకుంటూ వచ్చారు అని కొన్ని కీలక రంగాలకు సంబంధించిన విషయాలను వాళ్ళు ప్రజల ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఈసారి పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు ఈ నియమించిన దాని మీద ఈరోజు రాత్రి 7 గంటలకు ఒక వీడియో, అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక వీడియో విడుదల చేయబోతూ ఉన్నారని నిన్నటి నుంచి వైసీపీ వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మనం చిన్నప్పుడు ఏమంటారు, బండ్లలో చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు చూసారా, మీ అభిమాన థియేటర్లో నేడే చూడండి అని. సో మీ అభిమాన వైసీపీ థియేటర్లో నేడు రాత్రి 7 గంటలకు చూడండి. ఏంటంటే అది తండ్రికి తగ్గ తనయుడు, వైఎస్ జగన్ తండ్రికి తగ్గ తనయుడు అని బేసిక్గా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లో కూడా పోస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జనం కోసం వైఎస్ జగన్ గారు ఒక కలగన్నారు. సముద్రం అంటే కంటికి కనిపించేంత దూరం నీళ్లు కాదు, అపార సంపద దాగి ఉన్న గని అని గుర్తించి పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను ప్రకటించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా పటిష్టం చేయడానికి వైఎస్ జగన్ గారు ఎలా కృషి చేశారో ఆదివారం రాత్రి 7 గంటలకు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఎక్స్లో పోస్ట్ చేసే వీడియోలో మీరే చూడండి అని. దీనికి మద్దతుగా కొందరు వైసీపీ నాయకులతో కూడా వీడియోలు చేయించి ట్విట్టర్లో పెడుతూ ఉన్నారు. వైఎస్ జగన్ గారిని తండ్రికి తగ్గ తనయుడు అని ఎందుకు అంటారో తెలుసుకోవాలంటే ఈ ఆదివారం సాయంత్రం 7 గంటలకు వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లో చూద్దాము అని బట్ ఒక ట్రైలర్ లాగా రిలీజ్ చేశారు, ఏ విధంగా వైసీపీ ఏ విధంగా చేసుకుంటూ వచ్చింది అని, వైసీపీ ఏ విధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ విధంగా ఒక ట్రైలర్ లాంటిది రిలీజ్ చేశారు. ఏ విధంగా సముద్రాన్ని అపార సంపద దాగి ఉంది అని, దాన్ని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఉపయోగించుకోవచ్చు అని. సో సుదీర్ఘ తీర ప్రాంతం, సో ఆంధ్రప్రదేశ్ బలం, అది దృష్టి పెట్టాల్సింది వాటి మీదనే. కానీ ఫస్ట్లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత కూడా ఆ ఫస్ట్ పాలకులు ఎందుకో దాని మీద దృష్టి పెట్టలేకపోయారు. జగన్ గారు నిజంగానే ప్రత్యర్థులు కూడా అప్రిసియేట్ చేయాలి. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు తాను చాలా దృష్టి పెట్టారు, బ్రహ్మాండంగానే చేశారు. సో అవి కంటిన్యూ అయితే జగన్ గారు మొదలెట్టినవి సంతోషమే. ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. వైసీపీ ఏమేం చేసింది అన్నదానికి సంబంధించి, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి ఈరోజు 7 గంటలకు ఒక వీడియో రిలీజ్ అవుతుందంట. రాత్రి 7 గంటలకి చూసి ఎంజాయ్ చేయండి.